హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ను అనాలిసిస్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే రేపు ఒకసారి నిఫ్టీ ఎలా ఉండబోతుందో ఒకసారి అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మార్క్ చేసుకుందాం. ఒకసారి ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 64,129, ఈ లెవెల్ వచ్చేసి 15,300. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే సిగ్నిఫికెంట్గా ఉన్నది, ఆల్మోస్ట్ నియర్లీ 50% దగ్గరలో ఉన్నది, అంటే ఆల్మోస్ట్ 48% దగ్గరలో ఉన్నది, నియర్లీ 50% దగ్గర దాకా ఉన్నది. కాబట్టి అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ అవుతున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే మార్కెట్ అంటే అదే నిఫ్టీ ఇండెక్స్ అనేది రేపు డౌన్ మూవ్మెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది, డౌన్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. అలాగే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినప్పుడు 52,650 అనేది ఇక్కడ ఉంది, 58,627, ఇది వచ్చేసి 15,400 దగ్గరే ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నప్పుడు 15,500 దగ్గర ఉన్నాయి. అంటే రేపు కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అంటే 15,300, 15,400, 15,500. ఇక్కడ వీటిలో అన్నింటిలో చూసినప్పుడు మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ ఇక్కడే ఉన్నది. సో 31,074, ఈ లెవెల్ వచ్చేసి 15,300. సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో ఇంతకంటే ఎక్కువ రేపు వెళ్ళకపోవచ్చు. ఇన్ కేస్ 5 to 10% ఛాన్సెస్లో మార్కెట్ ఒకవేళ ఆ లెవెల్స్ని బ్రేక్ చేస్తే ఇది సెకండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది, ఇది వచ్చేసి థర్డ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. నేనైతే ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను. 15,300 కంటే దాటి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే కాల్ సైడు షార్ట్ బిల్డప్ జరిగింది. ఒకవేళ పుట్ సైడు లాంగ్ బిల్డప్ జరిగితే ఖచ్చితంగా నిఫ్టీ అనేది డౌన్ సైడ్ మూమెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకసారి అలాగే పుట్ సైడ్ పరిశీలిద్దాం ఆప్షన్ చైన్ డేటాని. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,213, ఈ లెవెల్ వచ్చేసి 15,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి ఈ 15,000 అనే స్ట్రైక్ ప్రైస్ అనేది మనకు ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడే 28,698, ఈ లెవెల్ ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ కొత్తగా వచ్చి చేరిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఏమీ లేదు. అలాగే ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది, పర్టికులర్గా ఈ ఏరియాలో లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే 15,200, 15,000 వరకు లాంగ్ బిల్డప్ ఉంది. అంటే మేబీ రేపు మార్కెట్ 15,200 కంటే దాటి కొంచెం పైకి అంటే వెళ్ళకపోవచ్చు. అంటే 15,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ సపోర్ట్ 15,200, సెకండ్ అనేది 15,000. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే సెకండ్ వచ్చేసి 15,000 దగ్గర ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. థర్డ్ లెవెల్ చూసినప్పుడు థర్డ్ లెవెల్ కూడా ఇక్కడే ఉంది, 15,100 దగ్గర ఉన్నాయి. సో రేపు 15,000, 15,100, 15,200 అనేవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రైజెస్ అనేవి పెరుగుతున్నవి, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి తగ్గుతున్నది. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. ఎక్కడ పుట్ సైడ్ అనేది లాంగ్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగిందంటే రేపు మార్కెట్ నిఫ్టీ డౌన్ మూవ్మెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. అదే కాల్ సైడ్ చూసుకున్నప్పుడు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి నిఫ్టీ అనేది రేపు డౌన్ మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఈ లెవెల్స్ను ఒకసారి మార్క్ చేసుకోండి. ఇదే లెవెల్స్ను మనం ఒకసారి చార్ట్ ద్వారా అకార్డింగ్ టు మన ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. అక్కడ ఈ లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయో కావో ఒకసారి చూసుకుందాం. నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, ఎనీహౌ మనకు టెంకెన్సన్ లైన్కు రేపు మార్కెట్ అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మార్కెట్ డౌన్ మూమెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది, డౌన్ ఫాల్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ చూడండి, ఈ టెంకెన్సన్ అదే కన్వర్జేషన్ లైన్ 15,148 లెవెల్, దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ ఇలా మార్కెట్ ఇలా రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అది 15,000 వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడే 15,148 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి,
ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. సో ఈ మనకు ఏదైతే ఈ టెంకర్సన్ లైన్ అదే కన్వర్జేషన్ లైన్ అనుకుంటున్నామో డేలో అది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సేమ్ మనకు ఆప్షన్ చైన్ డాటాలో కూడా మనకు అదే చెప్తున్నది. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు స్లైట్గా డౌన్ మూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రైజెస్ అనేవి కుజూషన్ లైన్ కింద ఉన్నాయి, అదే బేస్ లైన్ కింద ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడ వరకు క్లౌడ్ వరకు వచ్చి క్లౌడ్ స్పాన్ ఏ కానీ ఇక్కడ స్పాన్ బి కానీ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేస్తుంది ఈ లెవెల్. సో ఇక్కడ చూడండి స్పాన్ ఏ అనేది 15,146 సేమ్ అక్కడ ఏదైతే కుజూషన్ ఉందో ఇక్కడ కొంచెం పైకి పెరుగుతుంది. ఇక్కడ ఇది ఈ లెవెల్ ఇండికేట్ చేస్తుంది మనకు స్పాన్ ఏ అనేది 15,146 దగ్గర ఉన్నది కాబట్టి ఇంకా కిందికే రావచ్చు, ఇక్కడ వరకు రావడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకసారి ఆ లెవెల్స్ను మనం ఎలా మార్క్ చేసుకుందాం, మనకి ఇంకా ఈజీగా అవుతుంది. సో ఈ 15,180 దగ్గర అంటే ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే చూడండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఈ టెంకర్సన్ లైన్ పైన 15,250 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా అప్ మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు రావడానికి ప్రాబబిలిటీ ఉన్నది. 15,432 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఎనీహౌ అక్కడ వరకు వెళ్ళకపోవచ్చు. రేపైతే అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం బేరిష్ వ్యూ ఉన్నది. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. 15,286 దగ్గర నుంచి రిజెక్షన్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. సో లేదా 15,250 దగ్గర నుంచి కూడా రిజెక్షన్ కావడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇలా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని మళ్ళీ కిందికి రావడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఎనీహౌ సో ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో కూడా కొన్ని లెవెల్స్ మార్క్ చేసుకుంటున్నాం. ఆ లెవెల్స్ను ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇవి నిన్నటి లెవెల్స్. యాక్చువల్గా నేను నిన్న వీడియో చేయలేదు, కొంచెం లేట్ అయింది. సో అందుకే వీడియో చేయలేదు. సో ఎనీహౌ ఈ రోజు నుంచి రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి నిన్న మనం ఏవైతే లెవెల్స్ మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ను రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం డైలీ వీడియోలో చర్చించుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ మూవ్ వచ్చింది, మళ్ళీ లెవెల్ బ్రేక్ అయింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. ఇన్ కేస్ ఇంకా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు కూడా రావడానికి ప్రాబబిలిటీ ఉంటుండే. ఇలాంటి లెవెల్స్ను ఇప్పుడు కూడా ఒకసారి మార్క్ చేసుకుందాం. ఒకవేళ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. లేదా ఇన్ కేస్ ఇక్కడ వరకు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ వరకు డౌన్ఫాల్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇలా ఫస్ట్ టార్గెట్ ఏదవుతుంది, ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ కావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ 49,203, ఇది వచ్చేసి 38,000 దగ్గర ఉన్నది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది 41,298, ఇది వచ్చేసి 37,000. అలాగే థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నది 40,778. ఇది అంటే ఈ మూడు లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. 37,000 అండ్ 37,500, 38,000.
వీటిలలో ఎక్కువగా చూసుకున్నప్పుడు మనకు సిగ్నిఫికెంట్గా 11,215 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో మనం ప్రైస్ని చూసినప్పుడు ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అయినాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి మేబీ రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూవ్మెంట్ ఉండడానికే ప్రాబబిలిటీ ఉన్నది, బేరిష్ ఉండడానికే ప్రాబబిలిటీ ఉన్నది. అలాగే సో ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. వీటిని మనం ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఒకసారి పుట్ సైడ్ చూద్దాం, సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 41,764. ఈ లెవెల్ వచ్చేసి 36,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి ప్రాబిలిటీ ఉన్నది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది. సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొత్తగా బిల్డప్ కావడం జరిగింది. సో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 37,198. ఈ లెవెల్ వచ్చేసి 36,500. సో ఇక్కడ ఇంకా సిగ్నిఫికెంట్గా కొత్తగా వచ్చి ఓపెన్ ఇంట్రెస్ట్ చేరడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఒకసారి. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మీరు మార్క్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది 31,621. ఇక్కడ ఇది చూసుకున్నప్పుడు కూడా సిగ్నిఫికెంట్గానే ఉన్నది. సో నాకు తెలిసి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్గా పనిచేయడానికి ప్రాబిలిటీ ఉన్నది. 36,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబిలిటీ ఉన్నది. ఉన్న ఓపెన్ టెస్ట్లలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. అది కూడా నిన్నటి రోజున రైట్ చేయడం జరిగింది. ఎందుకు రైటింగ్ అంటున్నానంటే ఓపెన్ టెస్ట్ పెరిగింది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అయ్యాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడు షార్ట్ బిల్డపే జరిగింది, ఎట్ ద సేమ్ టైము పుట్ సైడ్ కూడా షార్ట్ బిల్డపే జరిగింది. రేపు మార్కెట్ అదే బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. అంటే పుట్ సైడ్ గెలుస్తారా మరి షార్ట్ సైడ్ గెలుస్తారా అనేది, కాల్ సైడ్ గెలుస్తారా అనేది మనం వేచి చూడాలి. సో ఇట్లా రెండు దిక్కుల కాల్ సైడు పుట్ సైడు షార్ట్ బిల్డప్ జరిగితే రేపు మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి, అదే ఆ ఇండెక్స్ పర్టికులర్ ఇండెక్స్ సైడ్ వేస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. వన్స్ ఒకసారి డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ పైకి రావడం కానీ మళ్ళీ పైనుంచి కిందికి రావడం కానీ ఇలాంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ రేపు ఎక్స్పైరీ డే, వీక్లీ ఎక్స్పైరీ డే కాబట్టి ఖచ్చితంగా సైడ్ వేస్ ఉండడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. సో ప్రీమియమ్స్ అనేటివి ఎరోడ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా రెండు సైడ్ల షార్ట్ బిల్డప్ జరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అలానే ఇండికేట్ చేస్తుంది. ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మీరు మార్క్ చేసుకోండి. అలాగే ఒకసారి ఈ బ్యాంక్ నిఫ్టీని కూడా అకార్డింగ్ టు మన ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీని చూసినప్పుడు ఇవి లెవెల్స్ నిన్న యాక్చువల్గా నిన్న నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, లేట్ అయింది. సో ఎనీహౌ ఈరోజు నుంచి రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది నిన్న మనం ఏవైతే ఇంట్రాడే లెవెల్స్ కోసం డైలీ మార్క్ చేసుకుంటున్నామో ఆ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఆ రెడ్ లైన్స్ అనేటివి రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి లెవెల్స్ వీడియో చివరిని మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ 15 మినిట్స్లో చూసుకున్నప్పుడు వన్ డేలో చూద్దాం. వన్ డేలో చూసినప్పుడు అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం అప్ మూవ్, కానీ క్యాండిల్స్ అనేవి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి? ఈ టెంకన్సన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదే కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లెవెల్ వచ్చేసి 36,500. మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కూడా అక్కడే ఉంది, 36,500 దగ్గర ఉన్నది. రేపు మార్కెట్ ఒకవేళ ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికే ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని కింద ఓపెన్ అయితే మాత్రం ఇంకా కొంచెం ఫర్దర్గా డౌన్ మూవ్మెంట్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది.
ఎక్కడి వరకు రావచ్చు, ఇక్కడ వరకు రావచ్చు 31,160 వరకు మన అదే స్పాన్ ఏ లైన్ వరకు రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. సో అంత దూరం వెళ్ళకపోవచ్చు, ఎనీహౌ చాలా దూరం ఉన్నది, దానికి ఉన్న దీనికి చాలా దూరం ఉన్నది కాబట్టి అంత దూరం వెళ్ళకపోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ఆల్రెడీ టెంకన్సన్ లైన్ కింద క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ కుజిషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ లెవెల్స్ వైలేషన్ అయితే ఇక్కడ వరకు రావడానికి కూడా ప్రాబిలిటీ ఉంది. 35,954 అదే నియర్లీ 36,000 మనకు 36,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్టు ఉన్నది. మనం ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్లో డిస్కషన్ చేసుకున్నాం ఆప్షన్ చైన్ డాటాలో. సో ఈ లెవెల్ అనేది ఒకవేళ డౌన్ఫాల్ అయితే ఇక్కడ వరకు రావడానికి ప్రాబిలిటీ ఉంది. ఒకవేళ అప్ సైడ్ వస్తే ఈ 37,734 వరకు వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ కావడం అంటే మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా ప్రాబిలిటీ ఉంటుంది. ఒకవేళ 38,000 కొత్త హై ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కూడా బెరిష్ ఉండడానికే ప్రాబిలిటీ ఉంది. మనం ఇంకొకటి కూడా గమనించినట్టయితే స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా ఉంటే అకార్డింగ్ టు మన ఛానల్లో వీడియోస్ ప్రకారం స్ట్రాటజీస్ ప్రకారం ఈ స్పాన్ బి ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి ఈ హైస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. కానీ ఒకవేళ ఫ్యూచర్ కుమో బులిష్ ఉంది కాబట్టి వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఫర్దర్గా కొత్త హై ఫామ్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. సో ఎనీహౌ ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ లెవెల్ వచ్చేసి ఏదవుతుంది, ఈ హై 37,708 అంటే ఈ 37,800 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది, అదే మన ఓపెన్ రేస్లో కూడా 38,000 దగ్గర చూపెడుతుంది కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఒకసారి 15 మినిట్స్లో కూడా చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అని చూపెడుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ బ్రేక్ కావాలి. ఏ లెవెల్ బ్రేక్ కావాలి, ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ లెవెల్ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ కూడా స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది కానీ బేరిష్ కుమో ఉన్నది కాబట్టి డౌన్ ఉండడానికి ప్రాబిలిటీ ఉన్నది. కానీ కొన్ని సందర్భాల్లో గ్యాప్ అప్ అయినప్పుడు మాత్రం ఇలా ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అది 36,882 అదే 37,000 మన యొక్క సెకండ్ హైయెస్ట్ ఆప్షన్ చైన్ డేటాలో సెకండ్ హైయెస్ట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 37,000 దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి కూడా ప్రాబిలిటీ ఉన్నది. సో మనం ఏవైతే ఆప్షన్ చైన్ డేటాలో ఉన్న డాటా కొంచెం అటు ఇటుగా కొన్ని పాయింట్లు అటు ఇటుగా ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అవే చెప్తున్నాయి కాబట్టి మేబీ ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే ఇంట్రాడే లెవెల్స్ కూడా ఒకసారి మార్క్ చేసుకుందాం. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ గ్రీన్ లైన్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇలా ఫర్దర్గా అప్ మూవ్ ఉండడానికి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రాబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఈ రెడ్ లైన్స్ మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే ఇలా ఇక్కడ వరకు రావడానికి ప్రాబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ప్రాబిలిటీ ఇస్తుంది. ఈ సేమ్ 36,599 600 నెక్స్ట్ 36,350 ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఇలా రావడానికి కూడా ప్రాబిలిటీ ఉంటుంది. సో ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. ఓపెనింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఫస్ట్ 5 మినిట్స్ 3 క్యాండిల్స్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జోన్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, దాన్ని బట్టి ఎట్ సైడ్ మూవ్ అవుతాయి అనేది మనం ఇంట్రాడేలో డిసైడ్ చేయవలసి ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో ఈ లైన్స్కు సంబంధించి ఈ లెవెల్స్కి సంబంధించిన సిరీస్ను మనం ఇంట్రాడేను మన ఛానల్లో ప్రారంభించినాం. చూడండి, ఎవరైనా చూడకపోతే ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇంట్రాడే మీద ఖచ్చితంగా అక్యురసీ అనేది వస్తుంది, ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో కీప్ వాచింగ్ మన ఛానల్. ఎనీహౌ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
థ్యాంక్ యూ ఎవ్రీబడి.